అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అమరావతి మీద అక్కసు ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవాలి. ఓ పక్క వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగనంటూ మాట్లాడితే, వాళ్ళకి చెందినటువంటి కొంతమంది నాయకులు, కార్యకర్తలు ఇప్పటికీ అమరావతి రైతుల భూ సమీకరణ సంబంధించి దాన్ని అడ్డుకుంటున్నారు. దానికి సంబంధించి అనేక రకాలుగా ఇప్పటికీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు పరిస్థితి. అయితే దీన్ని అడ్డుకోవడం వెనకాల ఉన్న ముఖ్య కారణాలు ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వానరా వీక్షక మిత్రులకు కూడా. సార్ 2019 నుంచి 20 మధ్య అమరావతి రాజధాని ప్రాంత గ్రామాలు ఏవవుతున్నాయో అక్కడ ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయం. పాపం వాళ్ళు ధర్నాలు చేయడం, ప్రాంత రైతులు బోరున ఏడవడం, ఆ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అక్కడక్కడ టెంట్లు వేసుకొని వాళ్ళు అనేక రకాలుగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేసుకున్నారు. ఇప్పుడు అధికారం వచ్చాక కూడా కొంతమంది అడ్డుకుంటున్నారు, భూ సమీకరణ విషయంలో అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ అసలు ఇంతకీ? ఇది ఈసారి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పుడు వరకు మీరు అన్నట్టు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులనే 3 ముక్కలాట తీసుకొచ్చి అమరావతిని పని జరగనివ్వకుండా అభివృద్ధిని అకస్మాత్తుగా ఆపేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మహిళా రైతులు నిరాహార దీక్షలు చేసినా కూడా వాళ్ళ ఇళ్లకి కానీ సచివాలయానికి కానీ కోతవేటు దూరంలో జరుగుతున్న దానికి వాళ్ళు ఏ రోజు వచ్చి పలకరించింది కూడా లేదు. తర్వాత కూడా అసలు అమరావతి అనేది ఒక శ్మశానం అని, ఒక ఎడారి అని, తర్వాత అమరావతి ఎయిడ్స్ రాజధాని అని, ఇలా ఎన్ని రకాల అప్రతిష్ట పాలు చేయాలో అంతా చేశారు. ఇప్పుడు మేమే అమరావతి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అమరావతి ఒక చట్ట రూపంలో కేంద్రం చట్టం చేస్తున్న రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా ఒక మోకాలు అడ్డం పెట్టడానికి ప్రయత్నం చేశాడు. మావిగన్ అనే ఒక ప్రతిపాదన ప్లాన్ బి ఉంది నా దగ్గర అని. ఆయన ఎవరు అడిగారని, నువ్వు ఈ ప్లాన్ సి ఉంది, డి ఉంది, ఏదైనా రాజధాని అమరావతి కాకుండా ఉండాలి, ఎక్కడైనా పర్వాలేదు, అసలు రాజధాని లేకపోతే కూడా పర్వాలేదని కూడా చెప్పాడు. అసలు రాజధాని అనే పదానికి రాజ్యాంగంలో ప్రస్తావనే లేదన్నాడు. అసలు రాజధాని ఉండాల్సిన అవసరమే లేదన్నాడు. అట్లాంటి వ్యక్తి ఇవాళ మళ్ళీ వీళ్ళ నాయకులు కొత్త ముసుగులో మేమే అమరావతి పరిరక్షకులు అన్నట్టుగా ఇవాళ అమరావతి గ్రామాల్లోకి రావటానికి ప్రయత్నించారు. వాళ్ళు ఎక్కడికి తిరుమలాయపాలెం, పెనుమాక వెళ్ళాలని, అక్కడ రైతుల భూసేకరణ జరుగుతుంది, మేము భూసేకరణకి వ్యతిరేకం అని చెప్పి వాళ్ళు ఇవాళ వెళ్ళటానికి ప్రయత్నిస్తే, అమరావతిలోకి అసలు మీకు వచ్చే అధికారమే లేదు, మమ్మల్ని మీరు పెట్టిన హింస అంతా ఇంత కాదు, అసలు మీకు ఇక్కడ ఏం పని ఉందని వచ్చారు, ఇంకా రాజధాని అభివృద్ధి జరుగుతుంటే చూసి మళ్ళీ పుల్లలేయటానికి వచ్చారా మీరు అని చెప్పి అసలు వీళ్ళంతా ఉండవల్లి సెంటర్లోనే మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే రైతులు, అన్ని గ్రామాల రైతులు అక్కడికి వచ్చేసి మీరు వెళ్ళటానికి వీల్లేదని చెప్పి అడ్డం పడ్డారు. ఈ నాయకులు ఎవరు? ఈ పరిరక్షకులు అంబటి రాంబాబు, పేర్ని నాని, తర్వాత దేవినేని అవినాషు, లేళ్ల అప్పిరెడ్డి, తర్వాత అరుణ్, మొండితోక అరుణ్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి అక్కడ అడ్డం పడితే వాళ్ళు గ్రామాల్లోకి ఎంటర్ అవుతుంటే రైతులు వచ్చి మీరు రావటానికి వీల్లేదు, మహిళా రైతులు కూడా ఉన్నారు, మీరు రావద్దు, దయచేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి, మీరు చేసిన నిర్వాహకం మాకు చాలు, మా కుటుంబాలన్నీ కూడా నాశనం చేయడానికి ప్రయత్నించారు, ఇప్పుడిప్పుడే మేము తేరుకుంటున్నాము, మళ్ళీ అమరావతికి మీకు పనే లేదు, అమరావతి రాజధానే కాదు అన్న వ్యక్తులు మీకేం అవసరం ఇక్కడని అడ్డుకుంటే పోలీసులు కూడా ఇద్దరిని చాలా ఉద్రిక్తతగా వచ్చారు రైతులు. ఎందుకంటే అది జీవన్మరణ సమస్య అయిపోయింది రైతులకి. మళ్ళీ అసలు వీళ్ళు ఏ ముఖం పెట్టుకుని వచ్చారు అదే అడిగారు డైరెక్ట్గా, మీరు ఏ ముఖం పెట్టుకొచ్చారు, ఏ అధికారంతో వచ్చారు, మళ్ళీ ఇక్కడ అమరావతిని రాజధాని కాకుండా అడ్డుకోవటానికి వచ్చారా అని. దీంతో నాని కానీ అంబటి వాళ్ళ ముఖాలు చిన్నపోయినాయి. అసలు ఆ ఉద్రిక్తత నుంచి తట్టుకోవటం ఎట్లాగో కూడా తెలియలే. పోలీసుల మీద కూడా పోలీసులు వీళ్ళని వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే అసలు వాళ్ళు వెనక్కి వెళ్ళటానికి ఇష్టపడతలేదు. ఈ ఘర్షణలో పోలీసు ఒక అతను కూడా దెబ్బలు తగిలినాయి. వీళ్ళు కూడా అమరావతి రైతులు, మహిళలు అయితే పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రావటానికి వీల్లేదు, ఇప్పుడే కాదు ఇంకా భవిష్యత్తులో కూడా మిమ్మల్ని ఇక్కడికి మేము రానివ్వమని చెప్పేసి గట్టి వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయితే ఏమైందంటే రాళ్ళు కూడా రూకున్నారు ఇరుపక్షాలు, వాళ్ళు రువ్వారు, వీళ్ళు కూడా రువ్వారు. వీళ్ళేం తక్కువ వైఎస్ఆర్సీపీ మేము పెద్ద మనుషులు అని చెప్తూనే గతంలో చేసిన దౌర్జన్యాలను మళ్ళీ ఇప్పుడు కూడా చూపించారు. మేమన్నా అధికారంలో లేకపోతే మిమ్మల్ని ఏం చేయలేము అనుకుంటున్నారా అని చెప్పి రాళ్ల యుద్ధానికి కూడా దిగారు. తర్వాత ఈ మావిగన్ అనే ఒక ప్రతిపాదన పెట్టి కూడా మీరు ఆఖరి క్షణంలో కూడా మా భవిష్యత్తుని దెబ్బతీయటానికి ప్రయత్నం చేశారు. మేము పొలాలు ఇచ్చి మేము స్వచ్ఛందంగా
ప్రభుత్వానికి సహకరిస్తే మాకు రాజధాని రాకుండా ఆ ఫలితాలు మాకు అందకుండా, తర్వాత మీ టైంలో మాకు కబురు కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా కుటుంబాలు ఛీద్రమైపోయినాయి, మా గుండెలు అవిసిపోయినాయి, అనేక మంది చనిపోయారు, మా కుటుంబాలలో సభ్యులు చనిపోయారు. ఈ ఆవేదనలో ఉండగా మళ్ళీ మీరు వచ్చి మళ్ళీ ఎందుకు ఈ గ్రామాలని శాంతి లేకుండా మాకు నిద్ర లేకుండా చేస్తున్నారు అనేసి ఎదుర్కొన్నారు. ఒక థింక్ అరుణ్ కుమార్ వెహికల్ అనుకుంటా రాళ్ల దాళ్ళు కొంచెం దెబ్బతిందన్నారు. ఇట్లా జరిగినాయి వాళ్ళ పరిస్థితులు. కానీ అతి కష్టం మీద వీళ్ళని నిజానికి రైతుల ఆగ్రహం ముందు తట్టుకోలేక వీళ్ళే పక్కగా జరుగుతా వెళ్ళిపోవటం కూడా కనపడింది. పేరుని నాని కానీ అంబటి రాంబాబు వాళ్ళు గుండాలను కూడా ఎమ్మడి తెచ్చుకున్నారనేది అర్థమవుతుంది. వాళ్ళ బాడీ గార్డ్స్ వాళ్ళని చుట్టుపక్కల చుట్టుముట్టున్నారు, రైతులు ఆగ్రహంతో ఎక్కడ వీళ్ళ మీదకి వస్తారు అని. అయినా కూడా వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళని సేఫ్గా వాళ్ళ సొంత మనుషులు కొంతమంది ప్రైవేటు వ్యక్తుల్ని తీసుకొచ్చారు. వాళ్ళు కారులో ఎక్కించి తీసుకెళ్ళి బయటికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఉండవల్లి సెంటర్ ప్రశాంతమైంది. తర్వాత గ్రామాల నుంచి కూడా ఇతర గ్రామాల నుంచి ఇంకా కొంతమంది కూడా రావటానికి సన్నద్ధమై వస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు వచ్చారంటే మాత్రం మళ్ళీ అమరావతి రాజధాని నిర్మాణం జరగదు. ఈ రైతుల మధ్యలో చిచ్చు విభేదాలు పెట్టడానికి ఒకసారి జగన్మోహన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసాడు కదా, కొంతమంది డమ్మీ వ్యక్తులను తీసుకొచ్చి. మళ్ళీ ఇప్పుడు కూడా రైతుల మధ్యలో చిచ్చు పెట్టడానికి వస్తున్నారు. ఇక్కడ కొరసిచ్చులు పెడతారు వీళ్ళు వస్తే, రకరకాలైనటువంటి ఈ విభజన కార్యక్రమాలు చేస్తారు. అసలు రైతుల్ని వాళ్ళ ప్రయోజనాలని దెబ్బతీయటమే వీళ్ళు ఇప్పటికి కూడా ప్రయత్నాలు మానలేదనేది మహిళా రైతులు చాలా ఆగ్రహంతో ఊగిపోయారు. అసలు వీళ్ళని వాళ్ళు ఊహించలా. అసలు వైఎస్ఆర్సీపీ నాయకులు మళ్ళీ ఆ గ్రామాల్లోకి వచ్చి ఇలాంటి ప్రయత్నం చేస్తారనేది వాళ్ళకి ఊహకు కూడా అందలేదు. ఎందుకంటే ప్రారంభమైనవి, పనులు జరుగుతున్నాయి ప్రశాంతంగా, భూ సేకరణకి సహకరించే వాళ్ళు సహకరిస్తున్నారు, భూ సమీకరణకి ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇవ్వనాళ్ళకి సేకరణ ద్వారా నోటీసులు ఇచ్చి తీసుకుంటారు. ఇప్పుడు 98 మంది రైతులు ఇచ్చి ఒక 2 రైతులు ఇవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ ఆగొద్దు కదా. వాళ్ళకి ఇవ్వాల్సిన భూసేకరణ చట్టం ప్రకారం ఎంత ఇవ్వాలో అంతా ఇస్తున్నారు. కాబట్టి ఈ రాజధాని నిర్మాణాన్ని ఆఖరి క్షణంలో ఇంకొక ప్రయత్నం కూడా చేయొచ్చు, చేసి ఆపడానికి ప్రయత్నిద్దామని జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ పోగు చేసి ప్రోద్బలం ఇచ్చి పంపించాడు. దాన్ని రైతులు కూడా అదే స్థాయిలో ఎదుర్కొన్నారు, అడ్డగిచ్చారు, బుద్ధి చెప్పారు. కానీ చూడాలి నిజంగానే వీళ్ళు ఆగుతారా, ఇంకా ఏదైనా రూపాల్లో తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పడ్డ బాధలు అట్లాంటి. మహిళల మీద కూడా ఎటువంటి దాడులు చేశారు, ఏ కార్యక్రమాన్ని వాళ్ళు ముందుకు వెళ్ళనివ్వకుండా కాలువల్లో పడేసి మహిళల్ని లాఠీలతో కొట్టడమే కానీ, బూతులు తిట్టడమే కానీ, బట్టలు చించడం కానీ ఒక రకం కాదు కదా. అటు ఏదైనా భోజనాలు వండుకుంటే భోజనాలు వండుకోనివ్వకుండా కూడా ఎక్కడ తిరుపతి అక్కడికి వెళ్ళారు కదా గుడికి అని, అరసవిల్లి వెళ్ళారు, తర్వాత తిరుపతి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు వంట వండుకోవడానికి స్థలాలు ఇచ్చితే కూడా ఎవరన్నా సహాయకంగా మీరు ఎందుకు ఇచ్చారని బెదిరించి వాళ్ళని ఆ భోజనాలు చేయనివ్వకుండా కూడా చేశారు. ఆఖరికి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వండుకుని తిని ముందుకెళ్ళారు. కాబట్టి ఇవాళ ఈ ప్రయత్నాన్ని రైతులు కూడా వీళ్ళు ఈ కుట్రని రైతులే భగ్నం చేశారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులకు.